నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు కమిటీ కుర్రాళ్ళు టీం అంటే అందులో 11 మంది ఉన్నారు. అందరినీ కూర్చోబెట్టలేము కాబట్టి ఆ కుర్రాళ్ళలోంచి 2 కుర్రాళ్ళు అండ్ ఇంకొకరు ఇంపార్టెంట్ వ్యక్తి మన ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారు. ఆవిడ ప్రొడక్షన్లో తీసినవి వెబ్ సిరీస్ ఇలాంటివి. మరి మెయిన్ ఫీచర్ ఫిల్మ్ అయితే డైరెక్ట్గా ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళనే తీశారు. మరి ప్రొడ్యూసర్గా ఆవిడ మీద కొంచెం బాధ్యత ఉంటుంది కదా. ఈ సినిమాని ఎందుకు నమ్మారు, ఎలా ఉండబోతుంది? యదువంశీ గారు డైరెక్షన్ చేశారు. ఎలా ఉండబోతుందో వారి మాటల్లోనే విందాం. హాయ్ అండి. హలో. హాయ్. హలో అండి. సుబ్బు సూర్య. ఓకే, ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా. చెప్పాను మీకు, నాకు కూడా నిజం పేర్లు. ఆయన పేరేంటి చెప్పండి. తెలీదా? అసలు పేరేంటి? ఆయన పేరు ఫస్ట్ విన్నాను అనమాట, అందుకని గుర్తుండిపోయింది, లేకపోతే తెలిసేది కదా. సుబ్బు సూర్య నిహారిక తెలుసు. ఓకే, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎలా ఉన్నారు? ఓకే, మీరే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఫస్ట్ అనిపించింది. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో ముందు చూసినప్పుడు ఆయన సేవ్ చేయడానికి వస్తే మంచిది అని ఇలాంటి మాటలు విన్నాను మీ ఇంటర్వ్యూలో. సో ఎట్లా అనిపించింది? వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. ఓకే, యా. సో ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తానండి. కమిటీ కుర్రాళ్ళు అంటే కుర్రాళ్ళు ఇంత యూత్ఫుల్గా ఇదంతా ఉన్నప్పుడు నేను అనుకున్నా ఎక్కువ శాతం కామెడీ ఉంటుంది ఈ టైప్ ఎక్స్పెక్ట్ చేసా. ట్రైలర్ చూసినప్పుడు సీరియస్ అంశాలు చాలా కనిపిస్తున్నాయి. అంటే 2 గ్రూప్లు, ఏవో తగాదాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మోర్ దెన్ లవ్ స్టోరీ ఆర్ కామెడీ, ఏమంటారు? అంటే డెఫినెట్గా 2 ఉన్నాయి. మేము ఫస్ట్ టీజర్ కట్ చేసినప్పుడు మేము సెకండ్ హాఫ్లో ఏ పోర్షన్స్ వాడలేదు అనమాట. ఓన్లీ ఫస్ట్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీ, ఆ లిటిల్ కామెడీ, ఆ ఫన్ ఎలిమెంట్స్ అంతా వాడాం. బట్ అలా మీరు అనుకున్నట్టే అందరూ ఒత్తి లవ్ స్టోరీ లేకపోతే ఈ అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిల గురించి స్టోరీ అనుకుంటారని. బట్ టు షో మా సినిమాలో ఎంత డెప్త్ ఉంది, ఎంత ఎమోషన్స్ ఉన్నాయి, ఎంత ఇంటెన్సిటీతో ఏమేమి టాపిక్స్ టచ్ చేసాము అది చూపించడానికి మేము ఇంటెన్షనల్గానే ట్రైలర్ కొంచెం సీరియస్గానే ఉండాలి అని, ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయని చెప్పి కట్ చేసాం అనమాట. బట్ వీ హ్యావ్ బోత్ డ్రామా అండ్ ఫన్. ఓకే, సో మీ ఇద్దరి విషయానికి వస్తే సుబ్బు సూర్య సినిమా అయిపోయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటారంట. ఏంటి అసలు అంత ఇంపాక్ట్ ఉన్న మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతాం కదా. అంటే మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోతాము. సో ఏదైనా సరే అండి, మనకి ఎక్కువ డీప్గా ఉంటేనే ఎంత ఎక్కువ ప్రేమిస్తామో అంతే హర్ట్ అవుతాం. అది మాత్రం చెప్పగలను నేను, అందుకే గుర్తుపెట్టుకుంటారు. కవిలాగా ఒక కటింగ్ ఇచ్చారు దాంట్లో ఎడిట్ చేసి. మీరేమంటారు? అంటే చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ లాగా కదండి. అంటే ఫిల్మ్ లేదు అందరూ 11 ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా కొంచెం టైట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా సుబ్బు సూర్య అనమాట. సేమ్ మీరు కాలేజ్లో చూసినా బాయ్స్ ఉన్న ఒక 15-20 మెంబర్స్ ఉన్నా అందులో 2-3 బంచ్ గ్యాంగ్ లాగా ఉంటారు కదా. అట్లా సుబ్బు అండ్ సూర్య ఫ్రెండ్షిప్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అది ఎట్లా ఏంటి అనేది ఐ థింక్ ఐ కెనాట్ టాక్ ఏమో. బట్ యాక్చువల్లీ బయట కూడా అలాగే ఫామ్ అయిపోయింది. ఫస్ట్ రోజు నేను సంథింగ్ మేము బాండింగ్ కోసం మాకు వర్క్షాప్స్ పెట్టేవారు కదా. అప్పుడు ఇట్లా బాటిల్ ఆడతారు, ఏంటిది ట్రూత్ ఆర్ డేర్, ఇట్లా ఆడతాం కదా. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు ఎవరి గురించి ఒపీనియన్ ఏంటి అని అడిగితే నేను అప్పుడు ఎక్కడో నాకు వీడు కనెక్ట్ అవుతున్నాడు. ఇంకా అప్పుడు తెలియదు, జస్ట్ 1 or 2 days అయింది. ఎక్కడో వీడు కనెక్ట్ అవుతున్నాడు నాకు అనిపించింది అనమాట. ఎందుకు మా ఇద్దరికి బాండ్ క్రియేట్ అయింది. అప్పటికి మేమిద్దరు ఫ్రెండ్స్ కాదు, క్యారెక్టర్స్ కూడా ఫ్రెండ్స్ కాదు, వేరే సంథింగ్ క్యారెక్టర్స్ ఉండేవి. ఆ తర్వాత ఈ క్యారెక్టర్కి 2 ఫ్రెండ్స్ క్యారెక్టర్ సెట్ అయింది. ఆ తర్వాత అలాగే నేను అనుకున్నట్టే ఇద్దరికి బాండ్ అలాగే సెట్ అయిపోయింది. ఇప్పటికి బావ అని పిలుచుకుంటాం బయట కూడా. అబ్బాయిలు ఇలానే పిలుచుకుంటారు. ఇప్పుడు రోల్ చేసే బాటిల్ మీ దగ్గరకు వచ్చింది. వీళ్ళిద్దరు క్యారెక్టర్లో మీకు బాగా అట్రాక్ట్ చేసినది ఎవరిది? వీళ్ళిద్దరు సెపరేట్ గానా? యాక్చువల్గా ఐ లవ్ బోత్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ ఇన్ ద ఫిలిం. చాలా, దట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ సినిమాలో. బట్ కొంచెం ఇంక్లైన్ టువర్డ్ సుబ్బు క్యారెక్టర్ రాదర్ దెన్ అ లాట్ ఆఫ్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్ బాయ్స్ లో. ఎందుకంటే I wish if I was a boy, I would want to play Subbu. Yeah.
అంటే నేను ఒక అబ్బాయి ఉంటే నేను కూడా సుబ్బు క్యారెక్టర్ ప్లే చేయాలి అనుకుంటాను అనమాట. అంత ద ఆర్క్ ఆఫ్ సుబ్బుస్ క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. దట్స్ వై అందుకని నాకు సుబ్బు అయితే మొత్తం 11 మందిలో అయితే ఇఫ్ యు ఆర్ ఏ బోర్న్ లైక్ అ బాయ్ అయితే అప్పుడు సుబ్బువే. అప్పుడు సుబ్బునే. I'm jealous సుబ్బు. యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ పీపుల్ మా దాంట్లో ఎవరు చెప్పినా ఆ క్యారెక్టర్కి చెప్తారు ఎక్కువ. ఓకే, అట్లా స్పెసిఫిక్గా ఏం కాదండి, బట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి కదా ఒక గ్యాంగ్లో 11 పీపుల్. అట్లా వీడు కొంచెం ఒక రకమైన అదొక మెంటాలిటీ. He has 2 different mentalities. మా మూవీకి తను దొరకడం కూడా అదృష్టం యాక్చువల్లీ. అంటే వేరే వాళ్ళు ఎవరు చేసుంటే ఎలా చేసేవాళ్ళో తెలియదు, కానీ ఆల్రెడీ మేడం కూడా ఒకసారి చెప్పారు ఇప్పుడు. వాడు దాన్ని ఎన్హాన్స్ చేశాడు ఉన్న క్యారెక్టర్ని. మనం రాసింది, నేను ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నా సుబ్బు క్యారెక్టర్ ఎలా ఉంటుందో, రాసిన దానికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ ఇచ్చాడు. You see their best friend. నేను పొగుడుతున్నాను, నేను మధ్యలో ఇలా ఉండిపోయాను. ఈ విషయం సార్ నేను వస్తాం ఈ విషయానికి. మిమ్మల్ని ఇంకా మేము మెగా ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లలాగే చూస్తున్నాం. మీరు ప్రొడ్యూసర్ అందరూ మేడం అంటుంటారు, కానీ నేను అత్తను అయిపోయాను, పిన్నిని అయిపోయాను, ఏంటి ఎప్పుడో పిన్ని అయిపోయాను, మొన్న అత్త అయిపోయాను. అయినా కూడా మీరు పిల్లలా చూస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, విషయం ఏంటంటే అంటే ఇంత ప్రాజెక్ట్స్ ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రొడ్యూసర్గా మీ మీద ఫైనాన్షియల్గా కూడా అది ఉంటుంది కదా ప్రెషర్, ఏం చూసుకోవాలి ఏంటి అని. వెబ్ సిరీస్ చేశారు, మరి అక్కడ మీరు లాభాలా నష్టాలా ఇది నాకు తెలియదు, కానీ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్లస్ మీ ఫ్యూచర్ ఏంటనేది కూడా చాలామంది అంచనా వేసే సిచ్యువేషన్ ఇది. మరి ఇప్పుడు అంటే ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఇంత గతంలో ఏవేవో వచ్చే ఉంటాయి కదా స్టోరీస్, ఇదే ఎందుకు ఒప్పుకున్నారు? నాకు అదే నేను చెప్పినట్టు ఇది వరకు కూడా చాలా సినిమాలు వచ్చాయి ప్రొడక్షన్ చేయమని థియేటర్ కోసం. కానీ నేను కమిటీ కుర్రాలు నరేషన్ విన్న తర్వాత నాకు ఎంత నచ్చిందంటే సినిమా, ఐ వాంటెడ్ టు సీ దిస్ ఆన్ స్క్రీన్. డెఫినెట్గా స్క్రీన్ మీద చూడాలి నేను. ఎందుకంటే నేను ఒక ఆడియన్ అయింటే ఇది నరేషన్ ఇలా చెప్పారు, అది విజువల్గా ఎలా ఉంటుందని చూడడానికి నాకు చాలా కుతూహలంగా ఉండింది అనమాట. సో అందుకని నేనే రిలీజ్ చేస్తాను. ఐ ఓన్లీ వాంట్ టు ప్రొడ్యూస్. ఒక రీజన్ అంటే మీ ఫ్యామిలీ మూలాలు కూడా కొంచెం ఈస్ట్ గోదావరి ఈ సైడ్ ఉన్నాయి కాబట్టి మీరు రిలేట్ అయ్యారా వాటికి ఏమన్నా? డెఫినెట్గా కొంచెం రిలేటబిలిటీ అయితే ఉండింది, కానీ నేను పుట్టింది పెరిగింది ఫుల్ హైదరాబాద్లోనే. నాకు ఆంధ్ర స్లాంగ్ కూడా అంత ప్యూర్ స్లాంగ్ అంత ఫాస్ట్గా అర్థం కాదు నాకు. బట్ స్టిల్ వంశీ గారు నరేట్ చేసినప్పుడు తీసుకెళ్ళిపోతారు అంతే, ఇలా చేయి పట్టుకొని పదండి వెళ్దాం మా సినిమా లోపలికి అని చెప్పి అలా తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ద నరేషన్ వాజ్ దట్ గుడ్. ఓకే, సో వంశీ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? కొత్త కదా ఆయన కూడా. అంటే నాకు తెలుసు, ఇంకా కొత్తలో ఉన్నారైతే బెస్ట్ ఏమో. నాకు అంటే చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉంది, సో ఐ హ్యావ్ దట్ ట్రస్ట్. ఒకసారి అంటే ఇట్ ఈస్ ఒక గ్రేట్ క్వాలిటీ ఉందండి వంశన్న దగ్గర. ద కైండ్ ఆఫ్ క్లారిటీ హీ హ్యాస్. అంటే చిన్న అది నిహారిక గారు అన్నట్టు నరేషన్ ఇచ్చేటప్పుడే ఆ సీన్లో లాస్ట్కి ఆ మూల కూడా ఎవడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు యాక్టివిటీ, అక్కడ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఫ్రేమ్ ఎట్లా ఉంటే, ఇక్కడ మ్యూజిక్ ఏం కావాలి, యాక్టర్ ఎట్లా ఎమోట్ చేస్తే బెటరు, ఇదంతా ఫ్రీడమ్ ఇస్తారు ఎవరో అన్నట్ల. బట్ ఇదంతా ముందే ఒక విజన్ ఉంటుంది మైండ్లో. మేబీ దట్ ఐ లైక్ దట్ క్వాలిటీ వంశంలో. ఆ క్లారిటీ ఉండడం మేడ్ సో మెనీ థింగ్స్ ఈజియర్. ట్రావెల్ చేశాను. ఫస్ట్ నరేషన్ ఉన్నప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ ఇలా ఉంది, తర్వాత మళ్ళీ చాలా నరేషన్స్ ఇస్తారు, ఎక్కడ ఎగ్జైట్మెంట్ తగ్గదు. నెక్స్ట్ లెవెల్కి ఇంత ఇలాగా. తర్వాత షూట్కి వెళ్ళినప్పుడు ఇంత, ఆ ఎపిసోడ్ ఇందాక మేడం ఒకసారి చెప్పారు ఆ ఇంటర్వెల్ సీన్ మీకు ఇష్టమని, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత, మొత్తం మళ్ళీ సినిమా చూస్తున్నప్పుడు ఇంత, ఇక్కడ పెట్టేశారు మమ్మల్ని. ఇప్పుడు అక్కడి నుంచి కన్నీళ్ళు కాల్సిన తప్పితే ఇంకేం లేదు మాకు, ఆనంద బాష్పాలు. మీరు అన్నట్టు పోయిటిక్గా చెప్తున్నారు, అలా 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 అక్కడి నుంచి కన్నీరు కాలుస్తున్నారు. చూపించారా ఫ్యామిలీలో? లేదండి, నేనే చూసాను. అంటే ఇంకా చూపిలేదు ప్రస్తుతానికి, నేను ఒక్కదాన్ని చూసాను. ప్రస్తుతానికి స్టోరీలు అన్ని విన్నా, డెసిషన్ తీసుకున్నా, అన్ని హోల్ అండ్ సోల్ మీరే తీసుకుంటున్నారు. ఎస్, అంటే బికాజ్ ఐ బిలీవ్ దట్ అది సక్సెస్ ఏ ప్రాజెక్ట్ అయినా ఇదని కాదు, కానీ ఏదన్నా ఈవెన్ ఇఫ్ ఐ విన్ ఆర్ లూజ్ దానికి కారణం నేనే అయి ఉండాలి అని చెప్పి ఒక రీజన్ తోటి నేనే తీసుకుంటాను. ఓకే, డెఫినెట్గా సజెషన్స్, ఒపీనియన్స్ తీసుకుంటాను అన్న దగ్గర నుంచి. నా ఫస్ట్ టీజర్ దగ్గర నుంచి చూపించింది మా అన్నకే.
ఎలా ఉంది చెప్పు, ఏదైనా చేంజెస్ చేయాలా, ఒపీనియన్స్ తీసుకుంటాను కానీ ఫస్ట్ వినేదైతే నేనే. బికాజ్ ఐ వాంట్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ టు ద డైరెక్టర్స్ కమ్ అండ్ నరేట్ ఆల్సో. లేకపోతే నాన్నని కూర్చోపెట్టి సరే ఇప్పుడు నరేట్ చేయండి అంటే దే ఆల్సో ఫీల్ అ లిటిల్ ఆడ్ కదా. ఫస్ట్ నుంచి మీ ఇంట్రెస్ట్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు. మీది ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఇది చూస్తూ ఉంటే రీల్స్ మీరు మరోలా కనిపిస్తారు. సినిమాలు ప్రొడ్యూసరింగ్ విషయానికి వచ్చినప్పుడు ఇంకోలా కనిపిస్తారు. అసలు యాక్చువల్లీ వాట్ యు ఆర్? Subbu, that's why. No, I'm a little bit of everything andi. I think every human being అలా ఉండాలి. అంటే చిన్నపిల్లలతో ఆడుకున్నప్పుడు లేదు మూన్ రాదు, చందమామ దిగి రాదు అలా అన్నాం కదా, యూల్ చే చందమామ దిగి రావే అన్నట్టు క్యూట్గానే యూల్ లైట్ దెమ్. వాళ్ళతో క్యూట్గా ఎలా మాట్లాడతామో ఐఎమ్ ఆల్సో సీరియస్, ఐఎమ్ ఆల్సో జోవియల్, ఫన్నీ. వీళ్ళతోటి ప్రొడ్యూసర్ లాగా ఉంటాను, వీళ్ళని పార్టీకి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు డాన్సులు కూడా చేస్తాను. డెఫినెట్గా. ఓకే, మరి సినిమా రిలీజ్ తర్వాత మీ ప్లాన్ ఏంటి? అందరిని తీసుకెళ్ళి ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నా. ట్రిప్పా? ఓకే, ఒక చిన్న ట్రిప్. బాబాయ్ అంత పెద్ద ట్రిప్ నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. మణికొండ అది కూడా ఒక ప్లేసే కదా సార్. దాన్ని ట్రిప్ అంటారా? మొత్తం హైదరాబాద్ చుట్టూ అక్కడికి వెళ్తారు. ఉప్పల్కి వెళ్దాం. బెస్ట్. పాస్పోర్ట్ రెడీ, పాస్పోర్ట్ మణికొండ పాస్పోర్ట్ రెడీ చేయాలి. ఓకే, ఇంకొకటి అండి, ఈ ట్రైలర్లో చూసినప్పుడు అర్థమైంది నాకు, అంటే 2 గ్రూపులు అన్నారు కదా, అక్కడ ఈ అంబేద్కర్ విగ్రహం కావచ్చు లేకపోతే మిగతా సబ్జెక్టు కులాల మధ్య గొడవలు, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే అంటారు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలని. తర్వాత రిలీజ్ తర్వాత అలాంటి టైంలో ఏమన్నా ఇష్యూస్ రాకుండా ఉన్నదా ఆ కేర్ దీంట్లో? ఒక్క నిమిషం, ఇది రిలీజ్ తర్వాత రిలీజ్ ముందే కదా. ఓకే, అదే అండి మీరు చెప్పినట్టు చాలా జాగ్రత్తగానే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసాం ఆ సీన్స్ అన్ని. మేము మా డైరెక్టర్ రాయడం కూడా ఎవరి మనోభావాలు హర్ట్ అవ్వకుండా ఇలా ఉంది మన సిస్టమ్ అంతే. అది గుడ్డో బ్యాడో మేము చెప్పట్లేదు కానీ సిస్టమ్ ఇలా ఉందని మాత్రం చెప్తున్నాం అంతే. ఓకే, ఇంకా సాయి కుమార్ గారు ఇలాంటి సీనియర్, ఆయన ఎట్లా యూటిలైజ్ చేశారు ఇందులో? సాయి కుమార్ గారు నాకు ముందు నుంచే వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాకు అంకుల్, ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. మేము బుజ్జి క్యారెక్టర్కి అనుకుంటున్నప్పుడు వి థాట్ ఆఫ్ సాయి కుమార్ గారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చే ఆ వెయిటేజ్, ఆ స్టేచర్ ఇస్ వెరీ డిఫరెంట్. ఈ కుర్రాళ్ళకి బ్యాలెన్స్ అవుతా చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్. సో హీ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ బుజ్జి కదా. యా, ఆన్ ద సెట్స్ వీళ్ళు చెప్తా ఉంటారు. నేను ఎక్కువ షూటింగ్కి వెళ్ళలేదు ఎందుకంటే ఆంధ్రాలో అయింది కాబట్టి. బట్ వీళ్ళు చెప్తుంటారు ఆయన కూడా వీళ్ళతో పాటు ఆడుకొని వీళ్ళు ఆయన ర్యాగింగ్ చేసి ఆయన వీళ్ళని ర్యాగింగ్ చేసి చాలా అయిందంట. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఆ సార్ లాంటి వాళ్ళతో యాక్ట్ చేయడం కూడా ఇస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సెకండ్ హాఫ్ ఆయన సార్కి చిన్న ఇంజురీ లాగా ఉన్నా పాపం అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మనం వెళ్ళి సపోర్ట్ చేద్దామని వచ్చారు. అంటే ఎన్ని ఫిలిమ్స్ చేశారు, అంత డెడికేషన్ ఇంకా మెయింటైన్ అవుతుంది, చాలా నేర్చుకోవచ్చు. వీళ్ళు కలుపుతూ ఉంటారు, భలే ఉంటుంది ఫ్రేమ్లో చూసి, ఏం భలే చేశారు అనిపిస్తూ ఉంటుంది. మనకి కొంచెం ఏదన్నా నేర్చుకుని చేద్దాం అనిపిస్తుంది కదా, ఇంప్లిమెంట్ చేద్దాం. మేము క్లాస్ కూడా తీసుకున్నాం ఒకసారి అయ్యింది షూట్ తర్వాత, ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాం వాయిస్ మీద. అంటే వాయిస్ భగవంతుడు ఇచ్చింది, మనం ఇంకా ఏమీ చేయలేము. వాయిస్ వోకల్ చేంజ్ చేయడం అని కాదు, మాడ్యులేషన్ ఎట్లా చేయాలి, స్ట్రెస్ చేసేది ఎక్కడ. మాకు ఈ సినిమా మాస్టర్ క్లాసే, చాలా డిపార్ట్మెంట్స్కి మాస్టర్ క్లాస్ ఇది సినిమా. ఒక అమ్మాయి ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఇందులో ఎక్కువ కుర్రాళ్ళే కనిపిస్తున్నారు. మరి అమ్మాయిలు ఎలా ఉంటుంది వాళ్ళ స్ట్రెంత్? ఉన్నారు ఏంటి క్యారెక్టర్ వాళ్ళ ఏమైనా స్ట్రాంగ్గా ఉన్నాయా? డెఫినెట్లీ దే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఉన్న రాధ్య అండ్ టీనా, పద్మ ఇస్ అ వెరీ, విషికాది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఉన్నారు. కానీ ఏంటంటే మనం సడన్గా కమిటీ కుర్రాళ్ళు అని పేరు పెట్టిన తర్వాత ఆయన రాసుకోవడమే ఈ అబ్బాయిల గురించి రాసుకున్నారు. బట్ హౌ వీళ్ళ లైఫ్స్లో కూడా అమ్మాయిలు ఉన్నారు అండ్ హౌ దే ఇంపాక్ట్ వీళ్ళ లైఫ్ అనేది. the characters are very strong characters. ఇంతమంది ఉన్నారు కదా, అంటే ఒకరిని హీరో ఒకరిని హీరోయిన్ గా చూస్తామా అలాగా? లేదండి, మీ క్యారెక్టర్ ఏంటో దాన్ని బట్టి మీరు కనెక్ట్ అవుతారు, అప్పుడు మీకు ఎవరు హీరో హీరోయిన్ మీ క్లారిటీ వస్తుంది. ఓకే, సో
అందరికీ ఒక వాళ్ళ కాలేజ్ టైంలోనూ లేకపోతే ఇంకొంచెం స్కూల్ టైంలో ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ గుర్తుండిపోతే షేర్ చేసుకునే ఉంటుంటాయి కదా, అలాగా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి షేర్ చేయగలుగుతారు? ఏదన్నా ఒక ఏమనాలి, ఇంటి వరకు తీసుకొచ్చిన ఒక గొడవ లేకపోతే అలాంటి ఇన్సిడెంట్స్ అమ్మో చాలా పెద్ద చాలా ఉంటాయా? అబ్బాయిలకి ఎక్కువ ఉంటాయి నిజానికి, ఒకటి కాదు కదా. యాక్చువల్లీ ఒక థింగ్ ఏమైందంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను డిప్లొమా చదివినప్పుడు ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ చేసేవారు మమ్మల్ని. ఈ తర్వాత అసలు సీనియర్స్ ఎలా ర్యాగింగ్ చేస్తారు అని చూసిన తర్వాత సీనియర్ అయిన తర్వాత నేను చేయను, చేసే వాళ్ళని వెళ్ళి అక్కడ ఇద్దరు ఉన్నారు ఆ రూమ్లో నేను నుంచి చూస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నారా అని. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా మా సార్ వచ్చారు, వచ్చి అందరూ ఐడి కార్డులు ఇవ్వరు అన్నారు. ఐడి కార్డులు ఇవ్వాలంటే తీసుకెళ్ళిపోయి ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళిపోయిన తర్వాత సార్ ప్లీజ్ సార్ చెప్పొచ్చు సార్, ఇంటి దగ్గర చెప్పొచ్చు సార్ అంటే ఆయన పోలేమ్మా చెప్పను అని అటెండెన్స్ అందరిది చూశారు. నాది కొంచెం తక్కువ ఉంది, వాళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళిద్దరు అటెండెన్స్ ఉందని చెప్పి నాకు తక్కువ ఉందని చెప్పి నేను పెద్దదని అనుకుని ఇంటికి ఫోన్ చేశారు. మా డాడీ వచ్చేసరికి సడన్గా షాక్ అయిపోయాను నేను. సార్ చెప్పనన్నారు కదా సార్ అని. ఇంకా మొత్తం అంటే నా ఫేవరెట్ సార్ అనమాట, నేను మ్యాథ్స్ బాగా చేస్తానని చెప్పి నాకు మా ఆంజనేయులు సార్ అని చాలా ఇష్టం నేనంటే, ఆయన ముందు పరుగు పోయింది. వెరీ డిజాస్టర్ థింగ్ అది. దాన్ని మళ్ళీ భర్తీ చేయాలంటే ఎంతకాలం అప్పుడు ఆ అమ్మాయి చెప్పాలి కదా సార్ ఈ అబ్బాయి చేయలేదు అని. ఆ అమ్మాయి చెప్పలేదు. అరే ఎందుకు చెప్పండి, ఏమో నన్ను కూడా కలిపి చెప్పింది. ఇంట్లో తల దించుకుంటే మళ్ళీ కాలేజ్ లో అయితే అమ్మాయి ఉంటుంది అంత ఏమో మీ విషయానికి వచ్చిన మీరు చెప్పండి అలాంటిది ఏదన్నా మీకు. అంత గొడవలు అంత టైప్ కాదు, మంచోళ్ళు కదా మీరు కదా. మళ్ళీ చూడండి కాదండి, అంటే అదే నేనంత పర్సనల్గా ఏం కాదు, బట్ ఇంటర్మీడియట్లో ఆ క్యాజువల్గా ఆ ఏజ్లో ఉంటాయి కదా కొంచెం మనమే తోపు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఫ్రెండ్ సంథింగ్ ఏదో సమ్ అమ్మాయి అదే సమ్ అమ్మాయి నాది కాదు, సమ్ అదర్ ఫ్రెండ్ వాళ్ళు ఏదో ఉంటే ఎవరో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అనుకుంటా, వాళ్ళు దేవర్ కంటిన్యూస్లీ టెక్స్టింగ్ అదిరా ఎదురా అంటే మేము కూడా పక్కన వాళ్ళు అప్పుడు సినిమా ప్రభావం మా ఉండేది, రమ్మనరా ఏదేదో చూసుకుందాం. నేను కూడా తీసుకుని మెసేజ్ పెట్టా, ఏదో సినిమా ముచ్చట పడుతున్నావుగా అలక్క అని కింద నా పేరు రాసి మరీ పంపా. ఏం చేస్తాడో చూసుకుంది. అదే నేను సాయంత్రానికి దిగిపోయారు, 30 మంది దాకా వచ్చారు, వేసుకుని వెళ్ళిపోయారు మమ్మల్ని. అది ఏం పెద్ద ఇష్యూ అయిపోదు కానీ ఒక వార్నింగ్ ఇవ్వాలి వీళ్ళకి అన్న మోడ్లో ఉంటుంది. అప్పుడు అట్లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అందరూ కళాకారులే ఆ వయసులో. మీకు అలాంటి ఇన్సిడెంట్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందో లేదా కాలేజ్ నుంచి ఇంటికి తెచ్చింది? స్కూల్ నుంచి కొంచెం సీరియస్ గా అలాంటివి ఎట్లా ఫైట్లు ఉండవు కానీ ఏదో సంథింగ్ జరిగేవి ఉంటాయి. అసలు ఇంటి దాకా రానిచ్చేదాన్ని కాదు, కాలేజ్లో ఏం చేసా అంటే నేను బంక్ కొట్టి దొరికిపోయాను అనమాట. బంక్ కొట్టి సినిమాకి వెళ్ళారా? సినిమానే ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ 8:30 షో ఇన్ ఐమాక్స్ ఆర్ జీవికే ఐనాక్స్. అడిగితే తీసుకెళ్తారు కదా, మీకెందుకు బంక్ కొట్టడం? ఇంట్లో ఎవరైనా అంటే సినిమా వల్ల కాలేజ్ టైంలో సినిమాకి వెళ్తా అంటే రోజు సినిమాకి వెళ్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? అలా చేసే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటారండి, సినిమాకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు సినిమాలు చేస్తాం. సో బేసిక్ గా కాలేజ్ లోనే అంటే మా కాలేజ్ క్లోజ్డ్ గేట్స్ అనమాట. ఒకసారి బంక్ కొడితే ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రానివ్వరు. కానీ ఆ రోజు నాకు అస్సలు ఒక్క క్లాస్ కూడా అటెండ్ చేయాలని లేకుండా మా ఫ్రెండ్ని తీసుకురావడానికి నేను కాలేజ్ లోపలికి వెళ్ళా. అసలు అది ఎందుకు వెళ్ళింది కాలేజ్ లోపలికి, నేను బంక్ కొడదాం అనుకుంటే అని లోపలికి వెళ్తే గేట్లు మూస్తారు. నేను నా ప్లాన్ చేంజ్ అయిపోయింది, ఐ వాజ్ సపోజ్ టు బంక్ టుడే అని చెప్పి ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వకూడదని డిసైడ్ అయిపోయి క్లాస్కి అక్కడే కాలేజ్ లోపలే తిరుగుతూ ఉన్నా బంక్ కొట్టుకుంటూ. మా ప్రిన్సిపల్ ఒకసారి పట్టుకున్నాడు, మనీ అరికా వాట్ ఈస్ దిస్, యూ కాంట్ బంక్, లెట్స్ గో టు క్లాస్ అన్నాడు. ఓకే సార్ ఐమ్ గోయింగ్ అని అలా వెళ్ళి మళ్ళీ ఇంకో సైడ్కి వెళ్ళా. అదే రోజు నన్ను ఆయన 6 సార్లు పట్టుకున్నాడు కాలేజ్లో. 6 సార్లు ఇంట్లో చెప్తా అన్నాడు కానీ ఏం చెప్పలేదు, బతికిపోయాను నేను. బట్ ఎందుకు చెప్పలేదు నాకు ఇప్పటికీ తెలియదు. ఆయన 6 సార్లు ఇట్స్ ద లాస్ట్ వార్నింగ్ అన్నాడు. ఆయనకు కూడా ఐ థింక్ హీ ఆల్సో గాట్ వాజ్ టైర్డ్ దట్ డే, దట్స్ ఇట్. లక్కీలీ ఆ మ్యాటర్ ఇంటి దాకా రాలేదు. నేను బంక్ కొడుతున్నాను కూడా మా అమ్మకి మా నాన్నకి ఒక మంత్ షూటింగ్ టైంలో చెప్పా, అప్పటికి అయిపోయింది కదా అందుకని చెప్పారు. చెప్పమండి అన్ని అయిపోయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ ఫోన్లే లైఫ్ లో కొంచెం రెస్పాన్సిబిలిటీ వచ్చింది అనుకున్నప్పుడు చెప్పా. ఒక మంత్ షూటింగ్ టైంలో చెప్పా, ఐ రిమెంబర్ వెరీ వెల్. ఓకే, సో మీరు ఎప్పుడు యాక్ట్ చేస్తారు మళ్ళీ? ఇప్పుడు తమిళ మూవీ ఒకటి సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది, ఇంకోటి వాట్ ద ఫిష్ అని తెలుగులో, అది ఈ ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది.
ఓకే, మీరు హీరోయిన్గా. Yeah. వావ్, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరి కమిటీ కుర్రాళ్ళు ఇలాంటి సినిమా రాలేదు అంటున్నారు కాబట్టి ఇలాంటి కంటెంట్ కొన్ని వచ్చున్నా చాలా కాలానికి వస్తాయి కనుక నిజంగా ఆదరించాలి. థియేటర్లకి వెళ్ళి జనాలు చూసేలాంటి కంటెంట్ ఇందులో ఉంటుంది అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.